వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం, ప్రతి మాసం వలె ఈ దినము పడమర వీధి వాస్తవీరాలు ముత్యాల సంతోషమ్మ గారు సహకారం ఇచ్చారు. దశాబ్ద కాలం పైగా సంతోషమ్మ గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు వృద్ధురాలను దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినం ఆదివారము ఆరాధనకు వెళ్ళొచ్చుంటారు. మరోసారి ప్రభువును ఆరాధన చేసుకుందాం. మమ్ములను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు వందనములు, స్తోత్రములు. మీరిచ్చిన నూతన దినము కొరకు కృతజ్ఞతలు. ఈ దినము మీ యందు ఆనందించాము, నిన్ను ఆరాధించాము, మరోసారి ఆరాధిస్తున్నాము, ఆత్మతో సత్యముతో స్తుతిస్తున్నాము. ప్రత్యేకంగా మీ దాసురాలు ముత్యాల సంతోషమ్మ గారు ఇచ్చిన సహకారముకై కృతజ్ఞతలు. అనేక మంది బిడ్డలు మేలు పొందినట్లు వాక్య ప్రసారం చేయిస్తున్నందున వృద్ధురాలను, తల్లిగారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష ఇవ్వండి. మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటూ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఎదుటించుకోండి. గత దినం కూడా నేను ఇదే వచనాన్ని మాట్లాడాను. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అన్వాంటెడ్ కండిషన్స్, ఆశింపకూడని తగని పరిస్థితులు ఏర్పడి ఉండుటను గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. కారణం ఏమిటంటే సంఘములో డాక్ట్రినల్ డిఫరెన్సెస్ మరియు అంటే సిద్ధాంతపరమైనటువంటి వ్యత్యాసాలు మరియు డినామినేషనల్ డిఫరెన్సెస్, శాఖాపరమైనటువంటి వ్యత్యాసాలు మరియు క్యాస్ట్ బేస్డ్ డిఫరెన్సెస్, కులపరమైనటువంటి వ్యత్యాసాలు. ఇవి ఇప్పటి సంఘాన్ని భ్రష్టు పట్టించాయి. సంఘం వేరు, సమాజం వేరు. సమాజం all public involved in the society, but the church is different. This is nothing but the saved people. కానీ ఇవాళ సంఘాలు అని మనం పిలుస్తున్నవి, క్రైస్తవ సంఘాలుగా మనం ఏర్పరచుకున్నవి, అవి సంపూర్ణమైన క్రీస్తు సంఘం పరిపూర్ణం అని అంటానికి లేదు. ఎందుకంటే అందులో కొందరే రక్షించబడిన వాళ్ళు. మీరు చూడండి, చాలా చోట్ల మనకి లార్డ్స్ సప్పర్, సండే లార్డ్ సప్పర్ చేస్తాం కదా మనం. లార్డ్ సప్పర్ తీసుకునే వారి సంఖ్య కొంచెం ఉంటుంది, కానీ ఆరాధనలో పాలు పొంది చేతులు పైకెత్తి ఆనందంగా సంతోషంగా పాటలు పాడుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. మరి ఎందుకు వాళ్ళు ప్రభురాత్రి బల్ల దగ్గర రాలేదు అంటే దే న్యూ దట్ దే ఆర్ నాట్ రీజనరేటెడ్, డిక్లేర్డ్ పీపుల్. వాళ్ళు క్రీస్తు బిడ్డలుగా డిక్లేర్ చేయలేదు, వాళ్ళు తిరిగి జన్మించిన అనుభవంలో లేరు, అందుకే వారు రారు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాలా. నేను మా చర్చిలో బ్రెడ్ విరుస్తాను, ప్రభు యొక్క రొట్టె విరుస్తాను. భక్త సింగ్ గారి చర్చిలో ఎవ్రీ సండే రొట్టె విరుస్తారు. జేష్వా డానియల్ గారి యొక్క చర్చిలో ఇయర్లీ వన్స్ రొట్టె విరుస్తారు. ఈ ఫస్ట్ సండే
కొన్ని చర్చెస్లో రొట్టె విరుస్తూ ఉంటారు. రొట్టె విరుస్తున్న వాళ్ళందరూ విశ్వాసులు. జాగ్రత్తగా వినండి. రొట్టె విరుస్తున్న వారందరూ విశ్వాసులు. ఆర్సిఎం చర్చిలో అయితే ఈ సప్రసాదం అనే ప్రోగ్రామింగ్ రిలీజియస్గా అవుతుంది. అక్కడ శాల్వేషన్ అవి అన్నీ కాదు, మెంబర్షిప్, అడల్ట్ అండ్ మెంబర్షిప్. ఎవరైతే పెద్దవారై ఆ శ్రీ సభ అంటారు వాళ్ళు, ఆ శ్రీ సభ అంటే చర్చ్ అన్నమాట. ఆ చర్చ్లో ఎవరైతే మెంబర్షిప్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఫాదర్ గారు సప్రసాదం ఇస్తాడు. అంటే ఆ అప్పము ద్రాక్షరసలు ముంచి ఇస్తారు. కొన్ని ప్రేయర్స్ చెప్పించి అవి కంటిన్యూ చేసి ఇస్తూ ఉంటారు. సో బేసికల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తుంది ఏంటంటే, రీజనరేటెడ్ అండ్ డిక్లేర్డ్ పీపుల్ ఎవరైతే రొట్టె విరుస్తున్నారో వారు ప్రపంచమంతా ఎక్కడ ఉన్నా కూడా వారు సంఘం, వారే సంఘం. అంటే రక్షణానుభవం పొందినవారు రొట్టె విరుస్తున్నందున రక్షణ పొందినట్టు కాదు, రక్షణ పొందినవారు రొట్టె విరుస్తారు. రైట్, సీ దిస్ క్లారిఫికేషన్. కనుక రొట్టె విరుస్తున్నంత మాత్రాన ఆ ఆచారాన్ని బట్టి విశ్వాసులు కాదు. కామన్ నోషన్ ఏంటంటే ఇప్పుడు డిక్లేర్డ్ బిలీవర్సే రొట్టె విరుస్తారు. కనుక ఈ రొట్టె విరుస్తున్న వారంతా కూడా ఏ చర్చిలో ఉన్నా కూడా యూనివర్సల్గా, అంటే సేవ్డ్ సోల్స్ అన్నీ కూడా ఒక చర్చ్గా ఉన్నాయి. మేబీ డిఫరెంట్ డాక్ట్రిన్స్, చాలా సిద్ధాంతాలు అయి ఉండొచ్చు, చాలా రకాలైన డివిజన్స్ ఉండొచ్చు, శాఖాపరంగా డెనామినేషన్స్ వేరే ఉండొచ్చు, స్టైల్ ఆఫ్ వర్షిప్స్ రకరకాలుగా ఉండొచ్చు. నేను ఒక చర్చ్కి వెళ్ళాను, దైవాభిమాని గారి చర్చ్కి. అక్కడ బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దే టుక్ ద ఆఫరేటరీ. వింటున్నారా? వాక్యోపదేశానికి ముందు కృతజ్ఞతాస్తుతి అర్పణ చెల్లిస్తారు వాళ్ళు. అదొక ప్రాక్టీస్. అలాగే నేను లూథరన్ చర్చ్కి వెళ్ళాను. వాక్యోపదేశం అయిపోయిన తర్వాత ఆఫరేటరీ తీసుకున్నారు. అర్థమవుతుందా? ఇంకొక ఇండిపెండెంట్ చర్చ్కి వెళ్ళాను. లార్డ్ సప్పర్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ఆపరేటరీ తీసుకున్నారు. కాబట్టి ఇది సిస్టమ్, ఒక్కొక్కరు ఒక రకం పెట్టుకుంటారు. కొందరు సింగిల్ మెసేజ్తో క్లోజ్ చేస్తారు, కొందరు 2 మెసేజెస్ పెడతారు. భక్తి సంఘారి గుడిలో 3 మెసేజెస్ పెడతారు. ఒకటి సువార్త, ఒకటి బిలీవర్స్కి ఒకటి, అట్లా డివైడ్ చేశారు వాళ్ళు. తర్వాత లార్డ్ సప్పర్ దగ్గర ఒకటి, అట్లా 3 వర్తమానాలు ఇస్తారు. అందుకే వాళ్ళ వర్షిప్ మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే 3 గంటల వరకు ఉంటుంది. సౌలభ్యం కోసం అక్కడే భోజనాలు కూడా పెట్టుకుంటారండి. కాబట్టి ఆ ఫెలోషిప్లో ఎక్కువ ప్రేమ ఉంటుంది, మిగతా చోట లేదనా. కాబట్టి హ్యూమన్ కండిషన్స్, మానవ పద్ధతులు, మానవ ఆచారాలు, మానవ పద్ధతులు ఇవి సాధారణంగా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ రాసిన వాక్యం ప్రకారం ఎఫెసీ 4:1 ప్రకారం సమాధానమును బంధం ఆత్మ కలిగించు ఐక్యతతో శ్రద్ధ కలిగి ఆ రెండింటిని కాపాడుకుంటూ ప్రేమతో ఒకరినొకడు సహించాలి. పౌలు ఈ మాట ఎందుకు రాశాడు? ఒకరినొకడు సహించాలి. ఇవే డిఫరెన్సెస్, డాక్టర్నల్గా, రిలీజియస్గా, క్యాస్ట్ బేస్డ్గా, గ్రూప్ బేస్డ్గా, జెండర్ బేస్డ్గా ఉండే ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ని ప్రేమతో, సహనంతో వాటిని మనం కంటిన్యూ చేసే శ్రద్ధ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంటుంది, పరిశుద్ధాత్మ, పెంటెకోస్టల్ చర్చెస్. అట్లాగే భక్తి సింగ్ గారి చర్చెస్లో దే డోంట్ స్పీక్ ఆన్ టంగ్స్, దే డోంట్ అలౌ. వాళ్ళు అలౌ చేయరు, మాట్లాడరు. అని మాట్లాడితే వాళ్ళు రావద్దండి గుడికి అని కూడా చెప్తారు. అలాగే పెంటెకోస్టల్ చర్చిలో మాట్లాడినోడు వస్తే నువ్వు మాట్లాడతావా లేదా అని చెప్పి వాడికి నేర్పిస్తా. నేను మారిస్ సెరిలో గారి
క్రూసైడ్కి వెళ్ళాను. నేను రక్షణ బంధన కొత్తలో హైదరాబాద్లో, సికింద్రాబాద్, జిమ్ఖానా గ్రౌండ్స్లో. అక్కడ ఫస్ట్ ఫ్యూ లైన్స్ వివిఐపీస్ కోసం పెట్టారు. అందులో కూర్చునేవాడిని వెళ్ళి, చాలా స్టేజ్కి దగ్గరలో. ఆయన మారిసెరిలో గారు ప్రతి ఒక్కడికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు, రక్షణ పొందిన వారందరూ కూడా స్పీక్ సంథింగ్, మీకు తెలిసిన ఏదైనా మాట్లాడండి, అదే భాష అన్నాడు. మరి కొరింథీలో పౌలు గారు అట్లా చెప్పాల, భాషకు అర్థం చెప్పకపోతే నువ్వు మాట్లాడటం మానేమన్నాడు. కానీ మారిసెరిలో గారు ఏం చెప్పాడంటే అందరితో మాట్లాడిచ్చాడు. 50,000 మంది ఉంటారు ఆ రోజు మీటింగ్లో, అందరితో మాట్లాడిచ్చాడు. మాట్లాడి ఇదే భాష అన్నాడు. సో రకరకాల డిఫరెన్సెస్ సంఘాల్లో ఉన్నాయి, కానీ ప్రేమించటం మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. కనుక వాళ్ళు పెంటెకొస్తు వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్ముతారు కనుక దాన్ని టంగ్స్ మాట్లాడతారు కదా, బట్ నేను వాళ్ళని డినై చేస్తాను కాదు. చేతనైనంత మట్టుకు మనుషులందరితో సమాధానంగా ఉండమన్నాడు పౌలు గారు. మరి బిలీవర్స్ ఇంకొంచెం 10 రెట్లు ఉండాలి కదా. చేతనైనంత మట్టుకు అందరితో ఆల్ మెన్ అండ్ ఉమెన్, అందరితో అన్నప్పుడు ఆల్ ద సొసైటీ అని అర్థం. సమాజం అంతటితో ఉండమన్నప్పుడు సంఘంతో ఉంటాకేం నొప్పి? ఇవాళ పాస్టర్స్ అసోసియేషన్స్, కౌన్సిల్స్, ఆర్గనైజేషన్స్, మనం ట్రస్ట్లో ఇది చూస్తుంటే ఉండేది 100 పాస్టర్లు ఉంటారు ఒక సిటీలో, 5-6 గ్రూప్స్ ఉంటారు. ఇక్కడ వెళ్ళేవాడు అక్కడికి రావద్దని చెప్పి పిలిపిస్తూ ఉంటాడు ఒక్కొక్క ప్రెసిడెంట్. షేమ్ ఆన్ ఇట్. ఒక సేవకుడు ఇంకొక సేవకుడితో కలవద్దు, మన గ్రూప్ వేరు, వాళ్ళ గ్రూప్ వేరు. అది కాదండి బైబిల్ చెప్పింది, అది కాదు బైబిల్ చెప్పింది. వన్నెస్, ఏకతత్వం. కనుక పోటీతత్వం లేదండి క్రైస్తవ్యంలో. కాబట్టి ప్రేమతో సహించడం మనం ఎప్పుడు నేర్చుకుంటాము? కొందరు బలహీనులు ఉంటారు. నేను కొన్ని వీడియోస్లో గమనించాను, ఫ్రెండ్షిప్ వాల్యూ. ఒకడు ఆల్కహాలిక్ అయ్యి డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, కానీ అతని ఫ్రెండ్స్ అతన్ని వదిలిపెట్టకుండా వెంటాడారు. దే బ్రాట్ దట్ ఫెలో అవుట్ ఆఫ్ దట్, ఫ్రమ్ దట్ బ్యాడ్ హ్యాబిట్. ఆ చెడ్డ అలవాటు నుంచి ఫ్రెండ్స్ అందరూ అతను బయట తీసుకొచ్చారు. దే వర్ నాట్ క్రిస్టియన్స్, వాళ్ళు క్రైస్తవులు కాదు, బట్ దే హ్యాడ్ ద లవ్ టువర్డ్స్ దట్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆ ప్రేమ. నిజంగా నేను ఆ వీడియో చూసినప్పుడు నేను చాలా ముచ్చటపడ్డాను. వాడు తాగి ఆల్కహాలిక్ అయ్యి డ్రగ్ అడిక్ట్ అయ్యి ఫ్రెండ్స్ని అబ్యూజ్ చేసి కొట్టి తోసి ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు మనసులో పెట్టుకోకుండా చాలా ప్లీజింగ్గా బతులాడి వాడు లైన్లో పెడుతుంటారు. దాట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ టువర్డ్స్ దేర్ ఫ్రెండ్. మరి చర్చెస్లో ఎందుకు లేదు అది? బైబిల్ ఏం చెప్తోంది? ఒకడు బలహీనుడు అయినప్పుడు, ఒకడు అపరాధంలో ఉన్నప్పుడు మీరు కూడా జాగ్రత్త వహించి అతన్ని నెమ్మదిగా మళ్ళా తిరిగి ట్రాక్లోకి తేవాలని రాశాడు కదా పౌలు గారు. బట్ ద చర్చెస్ ఆర్ రెఫ్యూజింగ్ ద పీపుల్ హూ ఆర్ ఫాలెన్, బ్యాక్ స్లైడింగ్. ఎవరైతే వెనకబడిపోయారో, ఎవరైతే వెనుదిరిగిపోయారో వాళ్ళను సంఘాలు వదిలిపెట్టేస్తున్నాయి, కాపర్లు వదిలేస్తున్నారు. ప్రేమ అనేటువంటి ఒక అద్భుతమైన లక్షణం, దైవ లక్షణంతో సహనం మనకు రావాలి. ఒకళ్ళొకళ్ళు సహించుకోవాలి. ఒక పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒక ఎమ్మెల్యే సీటుకి చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్షుడు ఒక్కడికే ఇస్తాడు సీటు. వాడు ఒక్కడికి ఇచ్చాడు కాబట్టి మేమందరం వాడిని ఓడిస్తాము అంటే గెలుస్తుంది ఆ పార్టీ? కాబట్టి చర్చ్ ఈజ్ ఆల్సో లైక్ ఏ ఆర్గనైజేషన్. ఇట్ షుడ్ మస్ట్ మెయింటైన్ ద హార్మనీ అమాంగ్ ఆల్ గ్రూప్స్, ఆల్ పీపుల్. కాబట్టి వెరీ ఫ్రీక్వెంట్లీ, చాలా అరుదుగా, తరచుగా the leaders should unite and gather together to bring the whole church united and together.
సంఘాలన్నింటినీ ఐక్యపరచాలంటే సేవకులందరూ కూడా ప్రేమ కలిగి సహనంతో ఒకరినొకరు భరిస్తూ వహిస్తూ దగ్గరకు చేర్చుకోగలగాలి, ఒకరినొకరు హత్తుకోగలగాలి. అది జరగకపోతే కనుక మనం ప్రభు బిడ్డలం కాదు. 3వ వచనం చదువుతాను. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని. ఈ మాట చూడండి, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతం. మనలను పిలిచిన దేవుడు మన పిలుపునకు తగిన జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనలో. నేను బిషప్ అనేటువంటి ఒక టైటిల్ తీసుకున్నా నా పేరు ముందు. ఐ వాజ్ కాన్సక్రేటెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ బిషప్. నేను చెప్పాను, బిషప్ ఈజ్ నాట్ ఎ పొజిషన్, ఇట్ ఈస్ ద యాటిట్యూడ్, ఇట్ ఈస్ ద విజన్. బిషప్ ఈజ్ నాట్ ఎ డ్యూటీ ఆర్ ఎ పొజిషన్ ఆర్ ఎ లీడర్షిప్, బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ ద క్యారెక్టర్. అది ఒక సుగుణము, వ్యక్తిత్వం. దట్ ఫెలో మస్ట్ హ్యావ్ ద idea of saving churches and oversee the conditions of the churches and should protect the attacks on the churches and on the pastors, should see the welfare of the churches. That should be the attitude of a bishop. కనుక 100 సంఘాలు కన్స్ట్రక్టెడ్ సంఘాలు ఉంటే నేను బిషప్ అయ్యానని చెప్పుకుంటే దట్స్ నాట్ ఫెయిర్ యాజ్ పర్ ద బైబిల్. కాబట్టి మనం పిలుపునకు తగినటువంటి యాటిట్యూడ్ అండ్ యాక్షన్. దీర్ఘశాంతము ఇస్ ద యాక్షన్ అండ్ ద యాటిట్యూడ్. ఎందుకంటే పిలిచిన పిలుపు. ఒక్క మాట చెప్పనా మీకు, వన్స్ యూ కాన్సక్రేటెడ్ యాజ్ బిషప్, వన్స్ యూ డెడికేటెడ్ యాజ్ అ మిషన్ వర్కర్ అండ్ యువర్ ఐడియాలజీ మస్ట్ బి చేంజ్డ్. నేను చెబుతున్నాను, ఒక్కసారి నువ్వు కాన్సన్ట్రేట్ అయితే, డెడికేట్ చేయబడితే నీ ఆలోచన మారిపోతుంది, నీ ఆలోచన మారుతుంది. నువ్వు మార్పు నిజంగా ఆ యాటిట్యూడ్ ఉంటే మారిపోతాం. నేను నిద్రపోలేను, మీకు తెలియదు, నేను చెబుతాను. ఎక్కడైనా ఒక ప్రాబ్లం వచ్చింది ఒక చర్చ్ కంటే నాకు నిద్ర రాదు. ఐ విల్ గో దేర్ అండ్ ఐ విల్ pursue the matter and I'll haunt the situation. వెంటాడి మరి ఆ ప్రాబ్లమ్ని అటాక్ చేసి మరి ఆ చర్చికి సేవ్ చేయటం ప్రయత్నం చేస్తున్నాను. ఆ మైండ్ వచ్చేసింది నా. ఐ కాంట్ స్లీప్, నేను నిద్రపోలేను. ఐ కాంట్ బి సైలెంట్, మౌనంగా ఉండలేను. దాని గురించి మాట్లాడతాను, పోరాడతాను. కనుక అది ప్రభు ఏం చెబుతున్నాడు మనకు పిలిచిన పిలుపు. యువర్ కాల్డ్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. స్టిక్ ఆన్ టు దట్ విత్ ఎ గుడ్ యాటిట్యూడ్. మంచి గుణముతో, మంచి దృక్పథముతో, మంచి భావనతో నువ్వు ఆ పని కొరకు సిద్ధం కావాలా. తర్వాత అన్నాడు, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకోవాలి. నాకు జెర్మియా గారిని ఒక ఆయన తెలుసు. ఆయన చనిపోయాడు, అబౌవ్ 90+ బతికాడు ఆయన. ఎంత చిన్న సేవకుడైనా బాబుగారు అనేవాడు. బాబుగారు, తమరు ఏం మాట్లాడుతున్నారు అనేవాడు. హీ నెవర్ కాంప్రమైజెస్ ఇన్ హిజ్ యాటిట్యూడ్, బట్ హీ కాల్స్ ఆల్ ద పీపుల్ యాజ్ అయ్యగారు, బాబుగారు. సంపూర్ణ వినయం. ఎక్కడ అతిశయం లేదు, ఎక్కడ గర్వం లేదు. సహోదరి, సంపూర్ణ వినయము, సాత్వికము, దీర్ఘశాంతముతో నడుచుకోండి. ఇట్ ఈజ్ యువర్ కాలింగ్. ఒక వైద్యుడు ఉన్నాడు అంటే అతను ఒక ఓత్ తీసుకుంటాడు. జాగ్రత్తగా. ఒక డెడ్ బాడీ బ్రాడ్ డెత్ ఒకడు చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చారు అనుకోండి హాస్పిటల్కి.
గేట్లోనే చనిపోయారు అని పంపించకూడదు. గేట్లోనే ఈ పేషెంట్ చనిపోయాడని పంపించకూడదు. ఇక్కడ టి సోమయ్య గారని ఒక మాస్టారు నాకు బాగా తెలుసు, నన్ను ప్రేమించిన ఆయన కుమారుడు ప్రసాద్ గారు. నేను ఒక క్యాంప్ వెళ్ళి వస్తున్నా రాత్రి 11 గంటలకి నాకు ఫోన్ చేశాను. నాన్నగారు అట్లా జావా గారి పడిపోయారు, ఆటోలో వేసుకుని వస్తున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ అని రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాను, 10:30. నేను చెప్పాను, గో స్ట్రైట్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్, ఐ విల్ కమ్ డైరెక్ట్లీ టు దే, నేను అక్కడ వచ్చేస్తాను, నువ్వు రమ్మన్నాను. సో వాళ్ళు ఆయన పడిపోయాడు కదా, ఆయన తీసుకుని వచ్చారు. రాత్రి హాస్పిటల్కి వాళ్ళు రీచ్ అయ్యారు, నేను కూడా 10 minutesలో రీచ్ అయిపోయాను. కొడుక్కి తెలియదు ఆయన చనిపోయినట్టు, అప్పటికే తీసుకొచ్చేప్పటికే చనిపోయాడు. కొడుక్కి తెలియదు చనిపోయినట్టు. నేను ఆయన చూడగానే గుర్తించాను, ఓ ఈయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను డాక్టర్తో మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయించాను. ఒక 15 నిమిషాలు అబ్జర్వ్ చేసిన తర్వాత, దో దట్ బాడీ దట్ పర్సన్ ఇస్ డెడ్, చనిపోయినా కూడా లోపల తీసుకొచ్చి ఒక 10 నిమిషాల నుంచి ఒక ఆక్సిజన్ ఒక 10 minutes పెట్టి, చనిపోయాడు నికరమే చనిపోవటం, కానీ ప్రయత్నం చేసినట్టు, ప్రయత్నం ఒకవేళ ఎనీ సెన్సెస్ బాడీలు అక్కడ ఉంటాయేమో. ఇట్ ఈస్ ద ఓత్ ఆఫ్ ఎ డాక్టర్. ఆ డాక్టర్ యొక్క ప్రమాణం ఏంటంటే రోడ్డు మీద చూసి నాడు అయిపోయింది, వెళ్ళిపోండి, చచ్చిపోయాడు అని చెప్పటం కాదు. సో బేసికల్గా నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఓత్ ఆఫ్ ఎ డాక్టర్, ఒక వైద్యుడు అటువంటి ప్రమాణం కలిగి ప్రాణం పోయిందని డిక్లేర్ చేయకుండా టెస్ట్ చేసి 10 నిమిషాలు ఉంచాలి. ఒక చిన్న సన్నివేశం చెప్తాను, ఎందుకంటే నేను కాలింగ్ గురించి మాట్లాడుతున్నాను, అండ్ యువర్ కాలింగ్ అండ్ యువర్ కాన్సక్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. యువర్ ఎ బిలీవర్, యువర్ ఎ చర్చ్ లీడర్, అండ్ యువర్ ఎ పాస్టర్, యువర్ ఎన్ ఎవెంజలిస్ట్. అందుకే మాట్లాడుతున్నాను నేను. యువర్ క్రిస్టియన్, అందుకే మాట్లాడుతున్నాను. మా అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసింది, నర్సుగా పనిచేసి రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్గా ఆవిడ చనిపోయింది. ఒకరోజు ఒక కండక్టర్ని తీసుకొచ్చాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పడుకోబెట్టారు. ఒక 15 minutes పాటు 20 minutes పాటు ఆక్సిజన్ కంటిన్యూస్గా ఉంచారు. ఈ లోపల ఒక హెడ్ సిస్టరు చచ్చిపోయినోడికి ఆక్సిజన్ ఎందుకని తీసేటప్పటికి డాక్టర్ ఫైర్ అయిపోయాడు పావుగంట తర్వాత. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఎథికల్ అండ్ ఇట్ ఈస్ ద డ్యూటీ మైండెడ్నెస్. కాబట్టి నాకు ఇప్పటికీ మా అమ్మ మాటలు గుర్తు, అరే అప్పుడు అట్లా చేశాడు రా ఆ డాక్టర్ గారు. ఒకడైతే బతికాడు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక హెడ్ సిస్టర్ ఉన్నారు, కనకం సిస్టర్ గారు, ఉమా గారు వాళ్ళ మదర్. ఆవిడ మా మదర్ డ్యూటీలో ఉంది ఆ రోజు. అమ్మ కాఫీ తాగుతున్న టైంలో, మీన్ వైల్ ఇన్ ద డ్యూటీ కాఫీ టైంలో షీ జాయిన్ విత్ మై మదర్. అమ్మతో జాయిన్ అయింది ఆవిడ. ఒక డెడ్ బాడీ ఉంది, చచ్చిపోయాడు, ఇప్పుడే కాఫీ తాగుతున్నారు పక్కనే. ఆవిడ ఎందుకో ఆ గుండె మీద గట్టిగా 2-3 సార్లు గట్టిగా గుద్దితే వాడు ఉలిక్కిపడి లేచాడు. ఆఫ్టర్ డిక్లేరింగ్ ద డెత్ ఫ్యూ మినిట్స్ లేటర్ హీ బికేమ్ అలైవ్, బతికి కూర్చున్నాడు. అది ఓత్ యొక్క గొప్పతనం, ప్రొఫెషన్ యొక్క గొప్పతనం. అది అదవుతుందా? మరి నీ ప్రొఫెషన్గా తీసుకున్నావు దీన్ని, నువ్వు మినిస్ట్రీగా తీసుకున్నావు, నువ్వు క్రిస్టియన్గా ఉన్నావు, యువర్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ వన్, నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ టువర్డ్స్ యువర్ సొసైటీ? అట్లీస్ట్ నీ చర్చ్లో ఉన్న ఇంకోటి ప్రేమించకపోతే నువ్వు మాలోడివి, నువ్వు మాదిగోడివి, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్వి అని డిఫరెన్స్లు పెడితే ఇక నువ్వేం క్రైస్తవుడు ఆయా? దీర్ఘశాంతం లేదు, సంపూర్ణ వినయం లేదు, సాత్వికం లేదు, ఆత్మ కలిగించే ఐక్యత లేదు, సమాధానం అనే బంధం లేదు. ఒక న్యూ క్రీచర్వి నువ్వు, క్రియేషన్వి, ఒక కొత్త సృష్టివి నువ్వు అని లోకానికి ఎప్పుడు తెలుస్తుందా?
ఇవాళ ఉదయాన్నే నేను 5 గంటలకు లేచి ప్రార్థన కూర్చున్నప్పుడు నా కళ్ళ ముందు నా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఐ ప్రైజ్డ్ గాడ్ ఫర్ ఆల్ మై ప్రాబ్లమ్స్. దేవా, ఈ సమస్యలన్నీ ఉండబట్టి నువ్వు నాకు సమీపంగా, నేను నీకు సమీపంగా వచ్చాను. ఇవి ఉంచు, వీటిల్లో నాకు జయమివ్వు. ఇవి తీసేయమని అడగలేదు నేను, ఎందుకంటే ఇవే నన్ను నీకు సమీపానికి తెచ్చాయి. ఈ శ్రమల గుండా వెళ్ళటమే నాకు ఇష్టంగా ఉంది ప్రభు అని స్తుతించాను నేను. మన జీవితాలు మారాలి, మన జీవితాలు మారాలి. మారకుండా మనం క్రైస్తవులని చెప్తే సమాజం ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు. మీరు ఎలా నడుచుకోవాలట? సాత్వికముతో, సంపూర్ణ వినయముతో, దీర్ఘశాంతముతో. నాకు నా వైఫ్కి ఎప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. అదేంటంటే, వై యు ఆర్ ఎలవింగ్ దట్ ఫెలో అగైన్ బ్యాక్? ఎందుకని ఒకసారి వదిలేసినాడు వాడిని ఎందుకు వెనక్కి తెచ్చావు? ఒకప్పుడు నీకు హాని చేశాడు, నిన్ను తిట్టాడు, దూషించాడు, తోలనాడాడు, అల్లరి పాలు చేశాడు కదా. అగైన్ వై యు ఆస్క్ దట్, ఇన్వైటెడ్ దట్ ఫెలో టు హ్యావ్ ద ఫెలోషిప్ అగైన్ బ్యాక్. నా భార్య నన్ను అడుగుతూ ఉంటుంది, అరే ఎందుకండి ఒకసారి వదిలేశారు కదా చెడ్డవాడు. నో నో, దీర్ఘశాంతముతో, వినయముతో, ప్రేమతో, సాత్వికముతో వెనక్కి తేవాల సహోదరుడిని. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ప్రియమైన సహోదర, సాధారణంగా అందరూ అలానే అనుకుంటారు. ఎందుకంటే ఒకసారి తేడా వచ్చాడు మనం వద్దనుకుంటాం. కానీ ఇన్ క్రైస్ట్ వీ మస్ట్ హ్యావ్ ద పేషెన్స్, లవ్ టువర్డ్స్ దట్ పర్సన్. కాబట్టి క్రైస్తవం ఏమంటే ముళ్ళ బాట, పూల పాన్పు కాదు. ఈ సంఘాల్లో పెద్ద దొరలు చెప్తున్నారే, ఈ సేవక దొరలు ఏమని, రండి ఆశీర్వాదాలు, రండి దీవెనలు. నో, క్రైస్తవ్యం ఇరుకు మార్గం. బోధలు మారిపోయాయి, జాగ్రత్త క్రైస్తవులారా. ఇరుకు మార్గం క్రీస్తు మార్గం, విశాల మార్గం సాతాను మార్గం. దీవెనల పరంపర కృమ్మరిచ్చేస్తామని డబ్బు దోచుకుంటున్న దళారులు సంఘాల యొక్క నాయకత్వాల్లో కొనసాగుతున్నారు. అందుకే ఆనాడే పౌలు గారు ఈ మాటలు రాశాడు. ప్రాపర్ అండ్ రైట్ టీచింగ్ వెళ్ళటంలా సమాజంలో. బీ కేర్ఫుల్, గొర్రె చర్మాలు కప్పుకున్న తోడేళ్లము అని అపవాది అబద్ధ బోధకులు తింపేశాడు. జాగ్రత్తగా ఉండాలి. నేను పౌలు గారు ప్రభువును బట్టి బతుకులాడుకుంటున్నాడని వచ్చిన వరకు నేను చదివాను. రేపటి వాక్య ధ్యానంలో 4వ వచనం చెప్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన తల్లి గారు, ముత్యాల సంతోషమ్మ గారు, పడమరి వీధి వాస్తవీరాలు, వీరికి నా ధన్యవాదాలు. వారిని ప్రభు ఆశీర్వదించి దీవించి దీర్ఘాయుషిచ్చి నెమ్మదితో కూడా దినములు ఇచ్చి ఆరోగ్యం ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకారులు కావాలా? ఈ తరంలో తప్పును తప్పుగా, అపరాధాన్ని అపరాధంగా, పాపాన్ని పాపంగా ఖండించే కార్యక్రమం యేసయ్య పరిష్కారం. సంఘాల్లో దిద్దుబాటు తీసుకురావాలనే యజ్ఞం చేస్తున్న పరిష్కారం. సపోర్ట్ దిస్ ప్రాజెక్ట్. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యాన్ని వింటున్న బిడ్డలు దీవించబడాలనే ప్రార్థన అంగీకరించండి. విన్నవారిలో చైతన్యం, విన్నవారిలో స్ఫూర్తి, విన్నవారిలో అద్భుత మార్పు అనుగ్రహించండి. సంఘాలు ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో, దీర్ఘశాంతంతో, పూర్ణ సంపూర్ణ వినయంతో హత్తుకొని ఉంటాకు సహాయం చేయండి ప్రభు. ప్రతి డివిజన్ శపించబడును గాక, పారద్రోలబడును గాక. అట్టి కృపనివ్వండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మనే అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.